వాడు, ఆకాశంలో పక్షి ఎగరడానికి కృపనిచ్చిన వాడు, ఆ మహిమ కలిగిన ఆ కార్యము దానికి సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా ఏమండి కృప ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కృపా సత్య సంపూర్ణుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కృప వెంబడి కృపను మనకి ఇస్తున్నాడు. ఎందుకండి? మన జీవితంలో అద్భుతం జరగడానికి. ఎందుకు ఈ అద్భుతం అంటే మన జీవితంలో ఆనందము రావాలి, ఆశీర్వాదము రావాలి. నేను ఇలా ఉన్నాను ఏంటి, నా బ్రతుకు ఇలాగైందండి అని కృంగిపోమాక. నేను ఎందుకు సక్సెస్ చూడలేకపోతున్నాను, నేను ఎందుకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలాగుంది, దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని అనమాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడి వైపు చూడు. దేవుణ్ణి నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించి చూడు. ఆయన దగ్గరికి వచ్చి చూడు. 12 సంవత్సరాలు వేదపడిన ఆమె ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంది. ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనుకుంది. కానీ జనాలు ఉన్నారు, ఆయన ఆగల. ఒక్కసారి వస్త్రపు చెంగునన్నట్టు పట్టుకుందాం అనుకుంది. ఏమండి, అలా అనుకోని ఆయన దగ్గరికి వచ్చింది. విశ్వాసముతో నమ్మిక ఉంచి ఏమండి ఆయన యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు అక్కడ? నువ్వు నమ్మిరా, ఆయన ఆశ్రయించు. ఏమండి, నీ జీవితంలో కూడా అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నీరు తుడిచే దేవుడే కానీ కన్నీరు పెట్టించే దేవుడు కాడు. అర్థమవుతుందా? ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడే కానీ నిన్ను శ్రమ పెట్టే దేవుడు కానే. యేసు ప్రభు వారు ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, మీకు శ్రమనిస్తాను రమ్మన్నాడా? ఎవడు అరుస్తుంది? మౌనంగా ఉండాలి. ఆయన విశ్రాంతినిస్తానని పిలిచాడే కానీ ఏమండి ఆ రోగాన్ని ఇస్తాను, నాశనం ఇస్తాను, శాపం ఇస్తాను, అప్పులు ఇస్తానని పిలిచాడా? చెప్పాడు అది? గొర్రెలకు జీవము కలుగుటకే నేను వచ్చానయ్యా, వెలుగు కలుగుటకే నేను వచ్చానయ్యా, అది సమృద్ధిగా ఇవ్వడాకే నేను వచ్చాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. దేవుని దగ్గర నీకు కృప ఉంది. ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యం జరిగిస్తాడు. నీ శక్తికి మించింది, నీ వల్ల కానిది, నీ చేత కాదన్న కార్యం చేస్తాడు. ఏమండి, మొన్న మీటింగ్లో అప్పుడు పాల్సన్ గారు సాక్ష్యం ఇచ్చారు. దైవజనుడు శిఖామణి గారు తెలుసుగా, ఏడి శిఖామణి గారు పెద్దోళ్ళకు తెలుసు. ఏమండి, రివైవల్ స్పీకర్. ఆయన పెద్ద గొప్ప దైవజనుడు. ఆయనకు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో ఒక ఆయన ఆఖరైన పాల్సన్ అనుకుంటా, మరి ఆయన ఆఖరైన తెలీదు. ఏమండి, కానీ ఆయనకంట పిడుసులు మూర్ఛరోగం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రయత్నాలు చేశారు. 10వ తరగతి 7 సార్లు పరీక్షలు రాసాడంట. కొన్నిసార్లు రాసే టయానికి పరీక్ష రాస్తుండగానే పిడుసులు వచ్చేసేసాయంట, మూర్ఛ వచ్చేసేసి. కొన్నిసార్లు వెళ్దాం అనుకున్న టైంకి ప్రయాణంలో నీది వచ్చేసిందంట. స్కూల్లో పెడితే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కూల్లో పెడితే అరే వీడిని ఎందుకు రీడకు పెట్టారు, తీసుకుపండి అనేవాళ్ళు అంట టీచర్లు. ఎందుకంటే ఎప్పుడు పడిపోయేవాడు తెలియదు, ఎప్పుడు ఇది అయ్యేవాడు తెలియదు. అలాంటి భయంకరమైన ఆ పాల్సన్ గారు కూడా భయంకరమైన నిరాశలోకి వెళ్ళిపోయాడంట. ఒకరోజు ఒక దైవజనుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఆ దైవజనుడి దగ్గర కూర్చొని ఏమండి ఇలా వాదించడం, నన్ను ఎందుకు పుట్టించాడండి దేవుడు, నన్ను ఎందుకు ఇలా చేసాడండి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు కొన్ని వాక్యాలు చూపించాడంట ఆయనకి. నాయనా, నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు, ఇదిగో వాక్యం అని
ఒక 2-3 వాక్యాలు ఆయనకి చూపించినప్పుడు ఆయనకి కొంచెం ఆదరణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకున్న ఆ బలహీనత నుండి ఆయన విడుదల పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మెంటల్గా పిచ్చోడుకులాగా ఇదైపోయాడంట. కానీ దేవుడు ఆయనకి సైకాలజీ కూడా చదివే అంత, లా చదివే అంతగా ఎన్నో డిగ్రీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం 41-47 అవార్డులు వచ్చినాయి అంట ఆయనకి. గవర్నర్లు ఇచ్చారంట, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మీద కూడా తీసుకున్నాడంట ఆయన. ఆయన ఒక టీచరు, 10వ తరగతి 7 సార్లు ఇదైపోయిన ఆయన ఇప్పుడు గురువు, టీచర్. ఆయన పిల్లలు 1వ తరగతి నుంచి 7వ తరగతి 10వ తరగతి దాకా పిల్లలకి ఏదో పుస్తకాలు ఆయన రాసినాయి అంటే వీళ్ళు చదివేది. అర్థమైందండి? చూడండి ఎలాంటి జీవితాన్ని ఎలాగ మార్చేసాడు దేవుడు. కావాలంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ సాక్ష్యాలు ఉంటాయి. పాల్సన్ గారు అని చెప్పండి మీరు, ఆయన టెస్ట్ మనీ నీ దగ్గరికి వస్తుంది, మీరు వినండి పిల్లరా. ఆ జీవితంలో ఆయన అద్భుతమైన కృప ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తాన్ని అంతటిని తీసేసి ఆయన బ్రతుకును ఈ భారతదేశంలోనే ఒక గొప్ప వింతగా మార్చేసింది. అన్ని అవార్డులు ఎవడు పొందుకున్నాడు? ఆయన గదిలోకి వెళ్తే వారసన ఉంటాయంట, మొత్తం 41-47 చెప్పాడు ఆయన. 1 కాదు 2 కాదు. అవేవో ఇళ్ల మధ్య గల్లీల మధ్య ఆడికప్పిన కొట్టిన ప్రజలు కాదయి. ప్రముఖులు, రాష్ట్రపతుల చేతుల మీద, గవర్నర్ల చేతుల మీద, మంత్రులు, ముఖ్యమంత్రుల చేతుల మీదగా, కలెక్టర్ల చేతుల మీదగా ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయింది అనుకున్న ఆయన జీవితాన్ని ఎంతోమంది అద్భుతంగా మార్చేశాడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలడు. ఆశ్చర్యరీతిగా నీ బ్రతుకును ఆయన ఆదరించగలడు, మలచగలడు, నూతనమైన కార్యాలతో నిన్ను నింపగలడు. నీ జీవితానికి కావలసిన కృప ఆయన దగ్గర ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుని కొరకు కనిపెట్టుకోనండి. అద్భుతం చేస్తాడు ఆయన. అర్థమవుతుందండి? అద్భుతం చేస్తాడు ఆయన, ఆశ్చర్యకార్యం చేస్తాడు. నీ బ్రతుకును ఖచ్చితంగా మేలుతో నింపుతాడు. ప్రియులారా, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళమాక, అది నీ చెరుపుకు నాశనానికి కారణమవుతుంది. అది నీ చెరుపుకి నాశనానికి కారణమవుతుంది. నీ జీవితం బాగుపడాలంటే, నీలో అద్భుతం జరగాలి అంటే, నీ కుటుంబం బాగవ్వాలంటే, నీ పరిస్థితులు బాగవ్వాలంటే, నీకు అద్భుతం జరగాలంటే పిచ్చి ఆలోచనలు వదిలిపెట్టు, లోకపు మార్గాలు విడిచిపెట్టు, చెడు దురాలోచనలు మానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న మేము విన్నాం ఎక్కడ ఒక అమ్మాయి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందంట. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి, యవ్వనస్తురాలు, పిల్లలు కూడా పుట్టలేదు, ఊరేసుకొని చనిపోయింది. గమనించిన పిల్లరా, నేను ఆ మాట విన్నప్పుడు మీటింగ్లు కాడ ఎక్కడో విన్నా నేను ఆ మాట. మన ఆనంద గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట నేను విన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. నిజంగా వీళ్ళు దేవుని ఎరగలేదు. దేవుణ్ణే కానీ తెలుసుకొని ఉంటే వీళ్ళు ఇలా అయ్యేవాళ్ళ. ఎంత కష్టం వచ్చినా ఆయన అద్భుతం చేసేవాడు కదా. హల్లెలూయా. ఆయన అద్భుతాన్ని చేసేవాడు కదా, ఆయన ఆశ్చర్యకార్యం చేసేవాడు కదా, ఆయన జీవితాన్ని బాగు చేసేవాడు కదా. దేవుణ్ణి ఎరగక ఆయన కృప దగ్గరికి రాకే జీవితాలు నాశనం అవుతున్నాయి. కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. పిల్లరా, ఈ మాటలు వింటున్న మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని నమ్మండి, దేవుని దగ్గరికి రండి. ఆయన నీకు విశ్రాంతినివ్వటాకే వచ్చాడు, ఆయన నీకు వెలుగునివ్వటాకే వచ్చాడు,
ఆయన నీకు జీవాన్ని ఇవ్వటాకే వచ్చాడు. నిన్ను బాగు చేయడానికే ఆయన శ్రమ పడ్డాడు. నిన్ను రక్షించి నీ బ్రతుకును ఉద్ధరించడానికే ఆయన ఏమండి నీ కొరకు దిగి వచ్చి ఆ కార్యాన్ని చేసి ఈరోజు ప్రేమతో నిన్ను ఆయన పిలుస్తున్నాడు. అద్భుతము చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆశ్చర్య రీతిగా అద్భుతాలతో మలిచి ఆశీర్వాదకరంగా నిన్ను మలిచేవాడు ఆయన, దీవెనకరంగా చేసేవాడు ఆయన. కాబట్టి ఏ పరిస్థితి నీ దగ్గరికి వచ్చినా కృంగిపోమాక, ఏ స్థితిలోకి నువ్వు వెళ్ళినా బాధపడమాక, ధైర్యంగా ప్రభు దగ్గరికి రా, విశ్వాసంతో ప్రభు దగ్గరికి రా. ఆయన పాదాల మీద పడు చాలు. ఆయన దగ్గర ప్రార్థించు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండు. ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మార్పు కనబడిద్ది, మార్పు కనబడిద్ది. మార్పు కనబడి పిల్లరా మేలును చూస్తాం, మేలును చూస్తాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారో నాకు తెలియదు ఏమండి, కానీ ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచించి ఏమండి పిల్లరా ప్రభు నమ్మండి. మీరు ఇంకా దేవుని నమ్మట్లేదేమో, మీరు ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదేమో, ఇంకా ప్రార్థించట్లేదేమో, ఇంకా దూరం అవుతున్నారేమో, ఇంకా ఏమన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులతో పిచ్చి పిచ్చి మార్గాల్లో వెళ్తున్నారేమో. దయచేసి అవి చెరుపుకి నాశనానికి కారణం కానీ మేలు కారణం కాదు. అవన్నీ వదిలేసేయండి. అవన్నీ వదిలేసి ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉండండి. ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యం చేసి నీ బ్రతుకులో కన్నీరు తుడుస్తాడమ్మా, శాపాన్ని తీస్తాడమ్మా. ఆకాశములో ఎగురడానికి పక్షికి కృపనిచ్చిన వాడు నీ జీవితంలో నువ్వు కూడా సంతోషంగా సుఖముగా సౌఖ్యంగా ఉండడానికి ఆయన దగ్గర కూడా కృప ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీకు ఆ కృప ఉంది, ఆ కృప నీకు కూడా ఉంది, ఆ మేలు నీకు ఉంది, ఆ భాగ్యం నీకు ఉంది. ఆయన నిన్ను నాశనం చేయటానికి పుట్టిలా, నిన్ను బాధ పెడతాక ఆయన పుట్టిలా, నిన్ను నలగొడటానికి ఆయన నిన్ను పుట్టిలేదు. ఖచ్చితంగా నీకు మేలు చేయడానికే, నిన్ను మంచిగా ఉంచడానికే ఆయన పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆయన నీకు మేలు చేయడానికి ఆయన నిన్ను పుట్టించాడు. నీకు ఆయన మంచియే చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేసి పిల్లరా మీ బ్రతుకుల్లో ఉన్న ఆలోచనలు మార్చుకోండి, నిర్ణయాలు మార్చుకోండి. ఏమండి, దేవుని దగ్గరికి రండి, ఆయన ఆశ్రయించండి, ప్రార్థించండి. ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. తన కృప మన చుట్టూ ఆవరింపజేస్తాడు. నువ్వు కనుగొన్నట్లు ఆ కృపనంతే. లోకములో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండినని బైబిల్ చెప్తుంది. ఆ వెలుగు నీ దగ్గరే ఉంది, నీ చుట్టూతో ఉన్నది. ఆ కృపతో దేవుడు నిన్ను ఆవరించాడు, కానీ నువ్వు దాన్ని గ్రహించట్లే. ఇప్పుడు దాకా దాన్ని ఆశ్రయించట్లా, దాన్ని లోబట్లా, దాని దగ్గరికి రావట్లా. నీవు రా, లోబడు, ఆశ్రయించు, ప్రార్థించు, నమ్ము, కార్యం జరిగిద్ది. గొప్ప మేలుతో నీ బ్రతుకు బాగుపడిద్ది, నీ జీవితం బాగుపడిద్ది, నువ్వు ఆశీర్వదించబడతావు. పిల్లరా, ఎందరో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దేవుడు అలాగా వారిని పుట్టించలేదు. నువ్వు కూడా అలాగుండద్దు. దయచేసి దేవుడు నిన్ను బాగు చేయడానికే పుట్టించాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఇది నమ్మదగినది, ఇది ఇవ్వడానికే ప్రభువు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.